పురాతన కాలంలో హిందూ దేశము నుండి కూషు దేశము వరకు 127 సంస్థానాలపై రాజశక్తితో ఏలిన మహారాజు అహష్వేరోషు ఉండేవాడు. అతని రాజభవనం షూషను కోట. అద్భుతమైన సౌందర్యము, బంగారు స్తంభాలు, రంగుల పట్టు తెరలతో వెలిగిపోయేది. అక్కడే ఒక చిన్న సంఘటన, ఒక చిన్న తిరస్కారం ఒక మహారాజ్యాన్ని కదిలించే సంఘటనలకు దారితీసింది. అది దేవుడు గుట్టుగా ఏర్పరిచిన ఒక అద్భుతమైన కథకు ఆరంభం. అదే ఎస్తేరు కథ. మిత్రులారా, మీకు కథ నచ్చుతున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మరి కొత్త బైబిల్ కథలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా ఒకరోజు తన అధిపతులకందరికీ సేవకులకు విందు చేయించెను. దాని తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు హోదాకి తగినట్టుగా ద్రాక్షారసమును దాసులు అధికముగా పోశారు. 7వ రోజు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉండి అక్కడికి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుటి ఉపచారము చేయు 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. రాణి అయిన వస్తి రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోవడంతో రాజు మిక్కిలి కోపగించెను. అప్పుడు రాజు కాళజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చెయ్యకపోయినందున ఆమెకు విధిని బట్టి చెయ్యవలసినది ఏమని వారినడిగెను. అప్పుడు వారు ఈ సంగతి బయటపడగానే స్త్రీలందరూ దాన్ని విని వారు కూడా తమ పురుషులను తిరస్కారము చేయుదురు. కాబట్టి వస్తి కంటే యోగ్యుడాలిని రాణిగా చెయ్యాలనుకొని రాజు నిర్ణయము తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల ఘనురాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. కొన్ని రోజులకు రాజు కోపము చల్లారిన తరువాత తన పరిచారకులు రాజ్యమంతటా వెదికి సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు తీసుకుని వచ్చి అందరికీ సుగంధ ద్రవ్యములు ఇచ్చారు. షూషను కోటలో బెన్యామీనీయుడగు మొర్దెకై అను ఒక యూదుడున్నాడు. అతను తన పినతండ్రి కుమార్తె హదస్సా అంటే ఎస్తేరుకు తల్లిదండ్రులు లేకపోవడంతో తన కుమార్తెలా పెంచుకున్నాడు. ఎస్తేరు ఎంతో అందంగా, వినమ్రంగా, శాంతియుతంగా ఉండేది. ఎస్తేరు కూడా ఇతర అమ్మాయిలతో పాటు కోటకు తీసుకువెళ్లబడ్డది. మొర్దెకై నీ జాతిని, నీ వంశమును ఎవరికీ చెప్పకూడదు అని ఎస్తేరునకు ఆజ్ఞాపించెను గనక ఆమె తెలుపలేదు. ఎస్తేరు రాజు ముందు ప్రవేశించినప్పుడు రాజుకు ఆమెను చూచి వెంటనే కరుణతో, ప్రేమతో నిండిపోయాడు. ఆమె తలపై రాజకిరీటాన్ని పెట్టి వస్తికి బదులుగా ఎస్తేరును రాణిగా నియమించాడు. రాజు అందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి ఒక రోజు సెలవు ప్రకటించాడు. ఒకరోజు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు శరీర రక్షకులైన 2 షండులు బిగ్తాను మరియు తెరషు కోపంతో రాజును చంపాలని మాట్లాడుకుంటారు. మొర్దెకై ఈ విషయాన్ని వెంటనే ఎస్తేరుకు చెప్పగా ఎస్తేరు అది రాజుకు తెలిపి విచారణ జరిపినప్పుడు ఆ కుట్ర నిజమేనని తెలుస్తుంది. వెంటనే ఆ 2 ఉరితీశారు. ఈ సంఘటన రాజు యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. అటు తరువాత రాజైన అహష్వేరోషు హామానును రాజ్యంలో ఉన్న అందరి ప్రధానుల మీద అధికారంగా నియమించాడు. అందుకు రాజు గుమ్మము దగ్గర పనిచేసే రాజసేవకులంతా హామానును చూసినప్పుడు మోకాళ్లపై పడుతూ నమస్కారం చేసేవారు. కాని మొర్దెకై మాత్రం వంగలేదు, నమస్కారం చేయలేదు. ఎందుకు అంటే అతడు యూదుడు. యూదులు దేవుని తప్ప మనుష్యులను నమస్కరించరు. అక్కడి సేవకులు మొర్దెకైని ఎందుకు రాజు ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు అని చాలా రోజుల పాటు అడిగారు. అతడు మాత్రం వినలేదు.
అప్పుడు వారు హామాను దగ్గరికి వెళ్ళి మొర్దెకై వినడం లేదని చెప్పారు. హామాను ఆ విషయంపై బాగా కోపగించి మొర్దెకైని తనతో పాటు మొర్దెకై జాతి యూదులందరినీ చంపేయాలని ఒక పథకం వేస్తాడు. హామాను యూదుల్ని చంపే రోజు కోసం చీట్లు వేసి అధారు అనే 12వ నెల 13వ తేదీని నిర్ణయిస్తాడు. ఆ రోజునే పూరీం పండుగగా యూదులు జరుపుకుంటారు. అప్పుడు హామాను రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నీ రాజ్యంలో ఒక జాతి ఉంది. వారి ధర్మాలు మన ధర్మాలకు తారుమారుగా ఉన్నాయి. వారు రాజ ఆజ్ఞలు పాటించరు. వారిని ఇలా బ్రతికినివ్వడం నీకు మంచిది కాదు. మీకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయువారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించడట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి హామానుకి ఇచ్చి, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చెయ్యి అని రాజు సెలవిచ్చాడు. మొదటి నెల 13వ రోజు రాజు యొక్క వ్రాతగార్ల చేత హామాను చెప్పిన మాటల ప్రకారం ఒక ఆజ్ఞ వ్రాయబడింది. అధారు నెల 13వ తేదీన యూదు పురుషులు, వృద్ధులు, పిల్లలు, స్త్రీలు ఎవ్వరినీ విడిచిపెట్టకుండా ఒకే రోజులో చంపివేయాలి, వారి ఆస్తులను దోచుకోవాలి అనే ఆజ్ఞను అన్ని సంస్థానాలకు పంపించారు. అటు తరువాత రాజు హామాను కలిసి పెద్ద విందు చేసుకున్నారు. హామాను పెట్టిన ఆజ్ఞతో యూదుల భవితవ్యం చీకటిలో మునిగిపోయింది. ఇప్పుడు కోటలోని ఎస్తేరు రాణి ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటుంది? మొర్దెకై ఏమి చేస్తాడు? దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఏ అద్భుత మార్గం తెరుచుకుంటాడు? ఇది తెలుసుకోవాలంటే ఎస్తేరు కథ పార్ట్ 2 తప్పకుండా చూడండి. ఇంకా ఇటువంటి అందమైన బైబిల్ కథలు వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త కథ వచ్చిందంటే వెంటనే మీకు తెలుస్తుంది.